ఈ ఫోన్ గురించి నేను మాత్రమే కాదు, మాక్సిమం ప్రతి యూట్యూబర్ దీని గురించి పాజిటివ్ గానే చెప్తారు. నెగటివ్స్ లేని ఫోన్ ఇది. ఒకే ఒక్క మిస్సింగ్ ఫీచర్ వైర్లెస్ ఛార్జింగ్. అది ఒక్కటి ఇచ్చుంటే మాత్రం పవర్ ప్యాక్డ్ అయిపోయి ఉండేది. ఈ బడ్జెట్ లో అంటే 50,000 రూపాయల అరౌండ్ బడ్జెట్ లో ప్రతి యూట్యూబర్ కి ఇది ఫేవరెట్ ఫోన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మన వీడియోలో iQOO 13 ఇందులో కొత్త కలర్ లాంచ్ అయింది. ఈ ఫోన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ స్పెసిఫిక్ గ్రీన్ కలర్ అనేది ఇంకా లాంచ్ కాలేదు. రేపు అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ 12వ తారీఖు నుంచి రివీల్ చేస్తున్నారు. మన దగ్గర కొద్దిగా ముందుగా వచ్చింది. ఇండియాకి వచ్చిన ఫస్ట్ స్నాప్డ్రాగన్ 8 ఫోన్ ఇది. అండ్ ఈ ప్రాసెసర్ ఈ ఫోన్ కంటే తక్కువ రేట్ లో మీకు ఎక్కడ దొరకదు. అరౌండ్ ఒక 1 lakh రూపీస్ ఫోన్ లో ఉండే మాక్సిమం ఫీచర్స్ అన్ని కూడా ఇందులో వచ్చేస్తాయి. ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ కానివ్వండి, IP రేటింగ్స్ కానివ్వండి, మెటల్ బాడీస్, 2K రెజల్యూషన్ డిస్ప్లేస్, 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్, బ్యాటరీ 6120 వాట్ చార్జర్స్, NFC AR బ్లాస్టర్, ప్రతి ఒక్కటి AI ఫీచర్స్ సహా ప్రతి ఒక్కటి ఈ ఫోన్ లో ఉంటాయి. ఓవరాల్ ప్యాకేజ్ ఇది. యాక్చువల్లీ ఇదే నాకు ఫ్లాగ్షిప్స్ లో ఫస్ట్ రివ్యూ యూనిట్. దీని లాంచ్ ఈవెంట్ కి నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ నుండి నేను రివ్యూస్ ఇవన్నీ పోస్ట్ చేశా. డీటెయిల్డ్ రివ్యూ నేను ఇక్కడ thumbnail ఇక్కడ డిస్ప్లే వేస్తున్నా, నేను పైన ఐకార్డ్స్ లో కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తా. డీటెయిల్డ్ రివ్యూ కావాలనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. ఈ వీడియో కంటే కూడా ఇన్ డెప్త్ ఉంది ఆ వీడియో. ఒకవేళ మీకు కెమెరాస్ పరంగా ఇన్ డెప్త్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కెమెరా రివ్యూని కూడా చెక్ చేయండి. దాని లింక్ కూడా పైన ఐకార్డ్స్ లో ఇస్తున్నా, కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంది. ఇప్పుడు ఎందుకు ఈ వీడియోని చేస్తున్నాను అంటే, అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ వస్తున్నాయి. 12వ తారీఖు నుంచి 14వ తారీఖు జరుగుతున్నాయి కదా. ఆ సేల్స్ లో ఖచ్చితంగా దీని ప్రైస్ అయితే డ్రాప్ చేస్తారు. నేను అనుకుంటున్న ప్రకారం ఒక 50,000 రూపాయల లోపల వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. బాక్స్ చూసుకుంటే iQOO BMW మోటార్ స్పోర్ట్ ప్రీమియం పార్ట్నర్ అని చెప్పని మనకు కనబడుతుంది. నా దగ్గర ఉన్నది 16GB 512GB వేరియంట్. దీంట్లో 12/256 బేస్ వేరియంట్ ఉంటుంది. సీల్ బ్రేక్ చేసి బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. తర్వాత మనకి BMW మోటార్ స్పోర్ట్ కార్డ్ ఉంటుంది. దీనికి సిమ్ ఎజెక్టింగ్ పిన్ కూడా ఉంటుంది. అండ్ కొన్ని డాక్యుమెంటేషన్ ఉంటాయి. ట్రాన్స్పరెంట్ కేస్ ఇస్తున్నారు. అలానే ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా ఉంటుంది. అండ్ చార్జర్ ముఖ్యంగా 120 వాట్ చార్జర్ వస్తుంది. టైప్ సి అడాప్టర్ ఇది. అండ్ కేబుల్ కూడా టైప్ సి టు టైప్ సి కేబుల్ బాక్స్ లో ఇస్తున్నారు. బెస్ట్ థింగ్, ఒకవేళ మనం డేటా ట్రాన్స్ఫర్స్ లాంటివి చేసుకోవాలనుకున్నా లేదా పెద్ద పెద్ద కన్సోల్స్ కి ఏమైనా కనెక్ట్ చేసుకోవాలనుకున్నా టైప్ సి టు టైప్ సి కేబుల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ మనం ఒకసారి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే, సైడ్స్ మొత్తం కూడా ఇది మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది. ప్రొటెక్షన్ ఏం మెన్షన్ చేయట్లేదు. ఫ్రంట్ స్కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్ తో వచ్చింది. IP రేటింగ్స్ అయితే IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీలో భాగంగా ఇంకొంతమంది కొన్ని డౌట్స్ రావచ్చు. గ్యాప్ ఇష్యూస్, అప్పట్లో iQOO 13 లో గ్యాప్ ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పన్నారు. ఇప్పుడు రిలీజ్ అయ్యే ప్రతి బ్యాచ్ లో కూడా గ్యాప్ ఇష్యూస్ లేకుండానే డివైసెస్ వస్తున్నాయి. సో మీరు ఒకవేళ ఏమైనా ఆర్డర్ చేసినా గానీ గ్యాప్స్ అయితే రావు. నెక్స్ట్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ లో భాగంగా ఈ హాలో లైట్ గురించి మాట్లాడాలి. ఇందులో మొత్తం 4 ఎఫెక్ట్స్ ఉంటాయి. అలానే 12 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. 12x4 అరౌండ్ 48 టైప్స్ లో మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ హాలో లైట్ మనకి కాల్స్ ఏమైనా వచ్చినప్పుడు నోటిఫికేషన్ లైట్ లో ఉపయోగపడుతుంది. మనం ఏదైనా పాటలు పెట్టుకున్నాం అనుకోండి, మ్యూజిక్ తో పాటుగా ఇదే రిథమ్ లో లైట్స్ వస్తుంటాయి. బ్యాటరీ మనం చార్జ్ చేసుకుంటున్నప్పుడు కూడా బ్యాటరీ లెవెల్ ని ఇండికేట్ చేయడానికి కూడా ఈ హాలో లైట్ మనకు ఉపయోగపడుతుంది. సో నోటిఫికేషన్ లైట్ ఫిజికల్ గా ఉండడం ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. నాకు పర్సనల్ గా ఇలా ఫిజికల్ నోటిఫికేషన్ లైట్స్ ఉంటే ఇష్టం. ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చే ఫస్ట్ ఫీచర్ ప్రాసెసర్. అఫోర్డబుల్ గా స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ వస్తుంది విత్ Q2 చిప్. Q2 చిప్ మీ అందరికీ తెలిసే ఉండిద్ది. సూపర్ కంప్యూటింగ్ చిప్. 8 తో కంబైన్ అయ్యి 144 FPS లో మనకి గేమ్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేసింది. కంటిన్యూస్ ఫ్రేమ్ రేట్ విత్ 2K రెజల్యూషన్. అండ్ ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి గేమర్స్ ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. టైప్ సి ఛార్జింగ్ బోర్డ్ 3.2 జనరేషన్ తో వస్తుంది. ఎల్గాటో లాంటి క్యాప్చర్ కార్డ్ మీరు లైవ్ స్ట్రీమ్స్ అట్లాంటివి కూడా చేసుకోవచ్చు. BGMI అల్ట్రా ఎక్స్ట్రీమ్ లో సపోర్ట్ చేస్తుంది. అంటే 120 FPS సపోర్ట్. బట్ వీళ్ళు సాఫ్ట్వేర్ పరంగా ఆప్టిమైజ్ చేసి 144 FPS కి క్యాప్ చేస్తారు. రియల్ టైమ్ FPS మానిటర్ కూడా ఉంటుంది. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా అయితే అసలు క్వశ్చన్ మార్క్ పెట్టుకోకర్లేదు. అండ్ RAM and ROM కాన్ఫిగరేషన్స్ కూడా అట్లనే దీనికి సపోర్ట్ చేసేలానే ఉంటాయి. లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. LPDDR5X RAM తో UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. మెమరీ మేనేజ్మెంట్ అయితే బాగానే ఉంటుంది. హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పని అడిగితే, నేను నా రివ్యూ టైంలో చెప్పాను, అది బాగా గుర్తు నాకు. మీరు ఒకవేళ Antutu లాంటివి ఏమైనా రన్ చేసినా అక్కడ మాత్రం నాకు అరౌండ్ అప్పట్లో 48 to 50 degrees వరకు నోట్ అయింది. కానీ రియల్ లైఫ్ లో మనం BGMI ఆడుకున్నా కానివ్వండి, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుకున్నా కానివ్వండి, మీరు గంటలు 1 గంట 2 గంటలు ఆడినా కానీ ఇది గ్లాస్ బాడీతో వస్తుంది కాబట్టి సార్ట్ ఆఫ్ వార్మ్ ఫీల్ మీకు అనిపిస్తుంది. కానీ హీటింగ్ ఇష్యూస్ అయితే ఎక్కడ లేవు. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, పక్కన ఒక నెంబర్ వేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అరౌండ్ ఒక 45% ఆఫ్ ద మెంబర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నారు కాంటెంట్ ని. సో మీరు కూడా 45% లో ఉంటే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి చూడండి. అండ్ మన టార్గెట్ 2 lakhs సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలనేది. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, ఈజీగా రీచ్ అయిపోతాం. సో నా ఫస్ట్ ఫేవరెట్ తర్వాత సెకండ్ దీంట్లో డిస్ప్లేనే. ఇందులో వరల్డ్స్ ఫస్ట్ Q10 2K రెజల్యూషన్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ Q10 అనేది ఐ కంఫర్ట్ కి సంబంధించింది. అల్ట్రా ఐ కేర్ డిస్ప్లే అనమాట. 2K రెజల్యూషన్ Quad HD+ అని పిలుస్తుంటాం కదా. 144 Hz రిఫ్రెష్ ఉంటుంది. నేటివ్ రిఫ్రెష్ రేట్. అండ్ ఇది LTPO ప్యానల్. 1 Hz నుంచి 144 Hz వరకు ఆటోమేటిక్ గా ఇదే స్విచ్ అవ్వగలదు. 510 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. జనరల్ గా మనం చూసే అన్ని ఫోన్స్ లో కూడా 400 చేంజ్ ఉంటాయి మాక్సిమం ఫ్లాగ్షిప్ ఫోన్స్ కి. 1-2 ఫోన్స్ లో మాత్రమే 500 అబౌవ్ ఉంటాయి. అందులో ఇది కూడా ఒకటి 510 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో ట్రూ
బ్లూటూత్ ఐ కలర్స్, కంప్లీట్లీ న్యాచురల్ కలర్స్ ఇచ్చింది. అండ్ బ్రైట్నెస్ కూడా 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. హై బీమ్ నిట్స్ అయితే 1800 నిట్స్ ఉంటాయి. విజిబిలిటీకి అయితే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ HDR సపోర్ట్స్, నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్స్, వైడ్ వన్ N1 సపోర్ట్స్, ఇట్లాంటివి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. TUV రీహైండ్ సర్టిఫికేషన్ కూడా ఈ డిస్ప్లేకి ఉంది. సో ఓవరాల్ డిస్ప్లే పరంగా తగ్గుతున్న ఒకే ఒక ఫీచర్ డాల్బీ విజన్. డాల్బీ విజన్ అయితే వీళ్ళు తీసుకుంటారు. అసలు డాల్బీ సర్టిఫికేషన్స్ ఏవి కూడా వివో ఐక్యూస్ లో ఉండవు. సో అదొక్కటి మనకి మిస్ అవుతుంది. అండ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ ప్లేసింగ్ కూడా చాలా బాగుంటుంది. అన్లాకింగ్స్ పరంగా అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అన్లాక్ చేసేస్తుంది. ఇంకా స్పీకర్స్, ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. సిమెట్రికల్ డ్రమ్ స్పీకర్స్ అని చెప్పి వీళ్ళు పిలుస్తారు. 50% టాప్ నుంచి 50% బాటమ్ నుంచి ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఉండిద్ది. ఓవరాల్ కొద్దిగా లౌడ్ ఎక్స్పీరియన్స్ మనకి అనిపించింది అండ్ ప్రీమియం ఫీల్ అనిపించింది. ఇంకా NFC, IR బ్లాస్ట్ ఇట్లాంటి అడిషనల్ ఫీచర్స్ అయితే రెండు ఉన్నాయి. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. NFC ట్యాగ్ ఉంటుంది. అలానే రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో గ్యాడ్జెట్స్ ఏమైనా కంట్రోల్ చేసుకోవడానికి. ఇందులో 13 5G బ్యాండ్స్ ఉంటాయి. VoNR సపోర్ట్ కూడా ఉండిద్ది. మీరు జియో యూస్ చేసుకొని వాయిస్ ఓవర్ న్యూ రేడియో 5G స్టాండ్ అలోన్ కాల్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. అండ్ ఇది గూగుల్ డైలర్ తో రాదు, వివో వాళ్ళ స్టాక్ డైలర్ తో వచ్చింది. కాల్స్ లాంటివి రికార్డ్ చేసుకోవాలనుకున్నా కానీ మీకు అనౌన్స్మెంట్స్ లేకుండా కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వైఫై వర్షన్ వైఫై 7 లేటెస్ట్ వైఫై వర్షన్. బ్లూటూత్ ఒక్కటి కొంచెం 5.4 మీద ఉంది. అండ్ ఇంకా ఇప్పుడు మనం నా థర్డ్ ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. దీని మీద డెడికేటెడ్ కెమెరా రివ్యూ కూడా చేశాను. ఇక్కడ నేను శాంపిల్స్ కొన్నే వేస్తా. మీరు కావాలనుకుంటే ఆ రివ్యూని ఒకసారి చెక్ చేయండి, కెమెరా రివ్యూని. ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX921 ఫ్లాగ్షిప్ సెన్సర్. ఇది OIS సపోర్ట్ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ లో కలర్ అల్గోరిథం కానివ్వండి, టెక్స్చర్ అల్గోరిథం కానివ్వండి, ఇమేజ్ ప్రాసెసింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రతిదీ వివో వాళ్ళ నైస్ ఇంజిన్ యూస్ చేస్తారు. నైస్ అంటే మనం పొగుడుతున్నాను కాదు, NICE అని చెప్పినది ఒక అల్గోరిథం వివో వాళ్ళది. ఆ అల్గోరిథం ని యూస్ చేస్తున్నారని చెప్తున్నా. సెకండ్ కెమెరా అగైన్ 50 మెగాపిక్సెల్. ఇది టెలిఫోటో లెన్స్, సోనీ IMX816 సెన్సర్ యూస్ చేస్తారు. అండ్ థర్డ్ కెమెరా అగైన్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండిద్ది. వీడియో రికార్డింగ్ అయితే బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి 8K 30fps రికార్డ్ చేసుకోవచ్చు. అలానే 4K 60fps అండ్ 4K 30fps రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా మనం 4K 60fps లో రికార్డ్ చేయొచ్చు. లేదు మీరు ఒకవేళ ఇలాంటి వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే బొకే వీడియో సపోర్ట్ కూడా ఉండిద్ది. అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతూ ఉండిద్ది, మీరు మాత్రమే ఫోకస్ లో ఉంటారు. ఇమేజ్ ప్రాసెసింగ్ లో కానివ్వండి, ఎక్స్పోజర్ బ్యాలెన్సింగ్ లో కానివ్వండి, సాచురేషన్ లెవెల్స్, షాడోస్, ఈవెన్ డీటెయిల్స్, షార్ప్ డీటెయిల్స్, వీటన్నింటి పరంగా జస్టిస్ చేస్తుంది మీకు. ఫైనల్ గా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. సిలికాన్ కార్బన్ మెటీరియల్ బ్యాటరీ ఇది. నిన్న వీడియో చేశా. అండ్ 120 వాట్ ఛార్జ్ ని బాక్స్ లో ఇస్తున్నారు. 0 to 100% జస్ట్ 32 minutes లో ఇది ఫుల్ ఛార్జ్ అవుతుంది. నేను లాస్ట్ టైం చెక్ చేసినప్పుడు అరౌండ్ 33-34 minutes పట్టింది. అదే 0 to 50% అయితే 14 minutes లోనే ఛార్జ్ అవుతుంది. అండ్ ఇందులోనే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ వీళ్ళు బైపాస్ ఛార్జింగ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఛార్జ్ పెట్టుకొని మనం గేమ్స్ ఆడుకుంటే పవర్ అనేది బ్యాటరీ నుండి తీసుకోదు, డైరెక్ట్ ఛార్జర్ నుండి తీసుకుంటుంది CPU. బ్యాటరీ యూసేజ్ మోడరేట్ యూజర్ అనుకుంటే మాత్రం 1 day పైన యూస్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్ట్రీమ్ గా మనం యూస్ చేస్తే ఖచ్చితంగా ఒక ఫుల్ వర్కింగ్ డే మనం యూస్ చేయొచ్చు. అండ్ ఇంకా ఆండ్రాయిడ్ వర్షన్, UI, సాఫ్ట్వేర్ అప్డేట్ పాలసీ, వీటి గురించి ఇది OS అయితే FunTouch 15 బేస్డ్ ఆన్ Android 15 తో వస్తుంది. అప్డేట్ పాలసీ వీళ్ళు 4+5 years పాలసీని అనౌన్స్ చేస్తున్నారు. అంటే 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి Android 19 వరకు, అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. అండ్ సర్వీస్ సెంటర్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా వివో సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కదా, వీళ్ళు మెన్షన్ చేసేది ఒక 650 పైన సర్వీస్ సెంటర్లు ఉన్నాయని. ప్రతి వివో సర్వీస్ సెంటర్ లో ఐక్యూకి మీకు ప్రేయర్ బేస్డ్ సర్వీస్ ఉంటుంది. అంటే ప్రీమియం కస్టమర్ లాగా మనల్ని ట్రీట్ చేస్తారు. సో ఓవరాల్ గా నేను ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రతి ఒక్కటి టిక్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఆఫర్స్ లో ప్రైస్ కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వెర్డిక్ట్ నేనైతే పిక్ చేసుకోవడం చెప్తా. మీరు ఒకవేళ 50,000 రూపీస్ బడ్జెట్ లో మంచి ఫ్లాగ్షిప్ కోసం చూసినట్లయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా iQOO 13 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్. జై హింద్.